భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయ అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరాం. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిద్దాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20 అన్నారు. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే వోకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంగా పెట్టుకుని 10 గుర్రాలుగా దాల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు పూనిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదేవిధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి. అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో
ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననము జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టే మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియని కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు. ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు వెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం, కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు, 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది. అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21వ ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరం. కాబట్టి ఈ జీవుడు, దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21వ వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా కలుపుతూ ఉంటారు అనుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అది లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21వ జీవుడు. ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసినట్టండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామిని, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోకుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుందండి. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే. చేరి పంచేంద్రియములన్నీ చేరక పోద్రోలు నామము, ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి. ఇది అందరూ చేయవలసిన సాధన.
అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో. అకార ఉకార మకార తర్వాత ఒక బిందువు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయాయి, అకార ఉకార మకారాలు. కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్, ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్నదానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్నది చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు. కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. అది ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయొచ్చండి. ఇందులో ఎంతసేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేదండి. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము, మనోలయమైన మకారము, ఈ రెండిటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, చాలామంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్ళీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 సార్లు మాత్రము మనము ఓంకారము మనము ట్యూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం. ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ అయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఇవి చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఇది కనుక చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అభిప్రాయం. ఇక సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు, స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము. ఆయన గొప్ప స్వామి భక్తుడు. ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది,
అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు, భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం. మనం 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము. ఈశ్వరాంబ సుతశ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్యసాయేష కర్తవ్యం దైవమాత్మికం. ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్, ఓ ఈశ్వరంబ సుతుడా. భావార్థం అంతవరకు వచ్చినా అండి. మనం గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అంబలాంటిది. ఎందులోంచి మన జననమైందో మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారము. కాబట్టి మనకి ఈశ్వరమ్మలనే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే, రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే. మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తోంది. ఉత్తిష్ట సత్యసాయీశ కర్తవ్యం దైవమాహ్నికం అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవ కార్యం చేయదగ్గది ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేలుకుతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థమవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చెయ్యాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఇక్కడ గూఢార్థం మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ని మనం పవిత్రం చేశాం. కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాసయోగ్యం చేశాం హృదయం. ఆ నివాసయోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటికి వచ్చేసి చేసుకుంటూ వెళ్ళే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యం దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుసుకోవడము, తలుసుకోలేకపోవడము ఇటువంటి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాము. ఏమనంటే, స్వామి ఈరోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసాదిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక రెండవ శ్లోకంకి వెళ్దామండి. ఉత్తిష్టోత్తిష్ట పర్తీశ ఉత్తిష్ట జగదీపతే ఉత్తిష్ట కరుణాపూర్ణ లోక మంగళ సిద్ధయే. ఉత్తిష్టోత్తిష్ట పర్తీశ 2 సార్లు ఎందుకు అంటున్నామండి అంటే, స్వామిని 2 సార్లు లేమ్మని కాదండి. ఇక్కడ గూఢార్థం ఏమిటి అంటే, నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో లే స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి అంటే అర్థం ఏమిటండి? ప్రతి ఒక్కళ్ళలోనూ జాగృతం అవ్వండి స్వామి. ఈ ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టోత్తిష్ట పర్తీశ ఉత్తిష్ట జగదీపతే. ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా? సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే, సమస్తలోక సుఖినో భవంతు.
అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి. నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది. అందరిలో జాగృతం అవ్వాలి స్వామి. ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి? ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణలు పడుతున్నారు స్వామి. మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు. మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ. స్వామి మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు కనుక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా? ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి. అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోనీ అని ఉంటుందండి. వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది 2వ శ్లోకంలోని ప్రార్థనది. ఉత్తిష్ట పర్తీస ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణా పూర్ణమైన కరుణ. ఎందుకు అంటే లోక మంగళ సిద్ధయే, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం అని. ఇక 3వ శ్లోకం అండి. చిత్రావతీ తట విశాల సుశాంత సౌధే తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం ఆదిత్యకాంతిరనుభాతి సమస్తలోకాః శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్గా కూడా మనం పాడక్కలేదు. ఎంత నెమ్మదిగా, ఇంపాదిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్, ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని? చిత్రావతి తట విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న విశాల సుశాంత సౌదే, ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడ ఉన్న ఆ స్వామి మీరు మేల్కోండి. తిష్టంతి సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు, కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి. అందరు అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి, కూర్చునున్నారు. సేవక జనాహ, మీ సేవకులు, మీ భక్తులు. సేవక జనాహ తవ దర్శనార్థం, మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరనుభాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగుపడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని వెలిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే ఇది బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో. అప్పుడప్పుడు అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే, ఎక్కువ దూరం కాదు, విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌదే అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయము, ఆ హృదయంలో విశాల సుశాంత సౌదే. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నెలలో? తిష్టంతి, ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు. ఎవరు? సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు?
ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు? ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచప్రాణాలు, జీవుడు 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని, స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి? దర్శన దో ఘనశ్యామ్ మేరీ అఖియా ప్యాసీర్య అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరనుభాతి సమస్తలోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది? మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకుమించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి అనుభాతి సమస్తలోక. మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతే నా హృదయంలో, ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి. త్వన్నామకీర్తనరతాః తవ దివ్యనామ గాయంతి భక్తిరసపాన ప్రహృష్టచిత్తా దాతుం కృపా సహిత దర్శనమాశు తేభ్యః శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. త్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంతి నిలయంలో చూడండి, ఎక్కడైనా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన, నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి, ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో, గూఢార్థంలో చూసుకుంటే ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి మీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరామ్ 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 అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు? స్వామి మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్యః, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల, మీ దర్శనమిచ్చి మా జన్మాలు తరిస్తాయి స్వామి. కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాద పూజన విధి భవదంగ్రిమూలే కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్తాః శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. ఎన్నో కుసుమాలను, పూలని తీసుకొచ్చి, బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చి ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాన్ని శ్రీపాద్ అనే పాదాల యందు పూజ చేయడానికి
అటువంటి కర్తుం మహోత్సుకతయ, ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే వినండి. ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్టపుష్పాలు, క్షమాపుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్లోనూ ఆ మార్కెట్లోనూ దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్టపుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని మనోహరాణి. మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి. అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు, ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తుడవుతున్నాడు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నారు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్టపుష్పాలను సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో? నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాల యందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల యందే ఉంచేసడంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది, ఆ మధ్యలో తెరగా అడ్డొచ్చేది మదము మత్సరము అని త్యాగరాజ స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు ఆయన. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవదంగ్రి మూలే, అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి. కర్తుం మహోత్సుకతయ ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి, ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత దేశాంతరాగత బుధాః తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్యా వేదోక్త మంత్ర పఠనేన న సంధ్యజస్రం శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్పవారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గలవారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారటండి. ఎందుకు? సందర్శనాభిరతి, మీ దర్శనం కోసం వచ్చారు స్వామి అని. ఇది బాహ్యార్థం అండి. గూఢార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే. కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్రం. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అంటే ఎంత చక్కగా ఉంచండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొల్పితే మనం ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు, నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మన నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు?
లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్రపఠనేనా, వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి, అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన లసంత్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విందామని. శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తిం వ్యాప్త దిగంతర విశాల ధరాతలేస్మిన్ జిజ్ఞాసులోక ఉపతిష్టతి చాశ్రమేస్మిన్ శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. శ్రుత్వా తవాద్భుత, ఇందాక మన నేత్రాల గురించి రసనం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తిం, ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటున్నాయిటండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో ఇది నా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోనూ ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోతాలు, అటువంటి చెవులు శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్, అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒక్కసారి సాయిరామని వినంగానే ఇదంతా పులకరించింట, అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలేస్మిన్ జిజ్ఞాసు లోక ఉపతిష్టతి చాశ్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో పొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది ఫ్రేగ్రెన్స్కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్ అంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆఘ్రాణించబడుతోందంటే నీ గురించి, నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తోంది. నీ ఉనికి అక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసము, ఓంకారం చేసుకుని పునీతమయ్యాయి మీకోసం ఈ విధంగా ప్రతపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన. సీతా సతీ సమవిశుద్ధ హృదంబుజాత బహ్వంగనా కరగృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతిభిః ఫణిభూషణం త్వాం శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదంబుజాత అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే మనందరం వనితలమే, అందరూ స్త్రీలే. ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలమే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలం అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఆ
పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలలు ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలలు తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి, కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం, గూఢార్థం. బహ్వంగన ఎంతోమంది అటువంటి వారందరూ భక్తులు బహ్వంగన కరగృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతిభి, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతిభి ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా ఫణి ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతవ సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు. సుప్రభాతమిదం పుణ్యం ఏ పఠంతి దినే దినే తే విశంతి పరంధామ జ్ఞాన విజ్ఞాన శోభిత మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం హృదయవాసాయ మంగళం సత్యసాయినే. సుప్రభాతం ఇదం పుణ్యం, ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పఠంతి దినే దినే, ఎవరైతే రోజు ఈ విధంగా చేస్తారో దినే దినే తే విశంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన, ఏ విధంగా చేరుతారండి? ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పని చేస్తూ ఇక్కడ విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది? ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవులు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోని మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి, ఈ జ్ఞానం మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది. కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టత వేయించాము స్వామిని, ఈ విధంగా ఇక్కడికి మనం రప్పించుకున్నాము కాబట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా, రెండిట్లో భేదం లేదని నా అభిప్రాయం అండి. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ మంగళం సత్యసాయిని అని ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడ గురువై మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టుకుని నడిపిస్తున్నారో అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున పిలుచుకోవాలండి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు 2 మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనలకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిస్తే మనము ఎప్పుడెప్పుడు స్వామికి బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా. ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము? సరే తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము
అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు, గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈరోజు అందరితో చర్చించాలనుకుని మీ ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామి పాదాలు యందు తల వంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్. సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు.